प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भद्रज्वालाजिह्वे करालवक्त्रे करालदंशे प्रत्यङ्गिरे शं ह्रीं ॐ। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో ఈ నెల 26వ తారీఖు నుంచి వారాహి గుప్త నవరాత్రి మొదలవుతాయి బాబు. ఇవి చాలా అద్భుతమైన నవరాత్రులు. ఈ నవరాత్రులు గత సంవత్సరం చేసిన వాళ్ళందరూ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఈ 9 రోజులు ఎవరైతే అమ్మవారిని చక్కగా దీక్షతో భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. కానీ 9 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. నేను ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను బాబు. అయితే ఈ నెల 26వ తారీఖు పాడ్యం నుంచి, అమావాస్య అయిపోయిన పాడ్యం నుంచి నవమి దాకా 4వ తారీఖు దాకా, 4వ తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు బాబు. శనివారం నాడు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పండి. అయితే ఈ వారాహి గుప్త నవరాత్రులు దేనికి ఉపయోగం గురువు గారని మీకు కొంతమందికి తెలియని వాళ్ళకి సందేహం వచ్చింది. బాగా భూ సమస్యలు తగాదల్లో ఉంటాయి. భూ సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, భార్యాభర్తలు బాగా గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళకు కానీ శత్రువులు ప్రయోగాలు చేశారని చాలామంది బాధపడతారు. అసలు వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఈ 9 రోజులు అసలు గొప్ప వరం. ఈ 9 రోజుల్లో చక్కగా ఈ అమ్మవారిని దీక్షగా చేసి చూడండి, మీకు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా చేయాలి? అమ్మవారిని ఇప్పుడు నేను చెప్తాను బాబు. ఈ 9 రోజులు అమ్మవారి చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం ఒక పీట మీద, వేప పీట మీద కానీ, ఒక బల్ల మీద కానీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఎరుపు క్లాత్ పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని, కలశం పెట్టుకునే శక్తి, కలశం పెట్టుకోవడం వచ్చిన వాళ్ళైతే కలశం పెట్టుకోండి. లేదనుకుంటే అఖండ దీపం పెట్టుకోండి. ఈ 9 రోజులు మేము ఉండం గురువు గారు అఖండ దీపం పెట్టలేమంటే అఖండ దీపంలోనే అద్భుతమైన శక్తి పుట్టింది. చక్కగా మంచి నువ్వులను, గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వులను తెచ్చుకుని 9 రోజులు సరిపడా అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళి, చక్కగా అమ్మవారి కవచం ఉంది, ఇవన్నీ యూట్యూబ్లో చూడండి చక్కగా వస్తాయి. అమ్మవారి అవన్నీ చక్కగా పేపర్ మీద రాసుకొని ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఏకభక్తం అంటే ఒక పూటే భోజనం చేయాలి, భూశయనం చేయాలి. చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి బాబు. గురువుగారు నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను గురువుగారు, మరి నాకు కుదరదు కదా అనుకుంటారు. కానీ ఈ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటే రాత్రిపూట గోప్యంగా చేసుకునేవన్నమాట. ఎవరికి తెలియకంటే ఇవి ఇప్పుడు మామూలు శరన్నవరాత్రులు, దసరా అయితే పక్కన పేరంటానికి ఆలయాలను పిలిచి పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ వారాహి నవరాత్రి అలా కాదు, గోప్యంగా చేసుకునేవి. చక్కగా మీరు ఇంట్లో చక్కగా అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామావళి ఇవి చేసుకొని దీక్ష తీసుకున్నప్పుడు ఏంటంటే, మీ దగ్గరలో ఎవరైనా గురువు ఉంటే మంత్రోపదేశం తీసుకోండి. ఒక మంత్రాన్ని తీసుకొని సాధన చేయండి. 9 రోజులు చక్కగా చేసుకోండి. ఎక్కువసేపు జపం చేసుకోండి. ఈ 9 రోజుల్లో మీకు వీలైనంత జపం చేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చింది. అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఇవన్నీ కామన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే అందులో మీకు తోచిన చేసుకోండి. అయితే ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా జాబులకు వెళ్ళిన వాళ్ళు కానీ ఎలాగంటే ఇవి రాత్రిపూట చేసుకునేది. రాత్రి 10 గంటలు చేసుకోవాలి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. రాత్రి 10 గంటలు చక్కగా 11:30, 12 కష్టపడాలి. కష్టపడింది ఏది రాదని ఎన్నో వీడియోలో చెప్పాను నేను. చక్కగా ఈ 9 రోజులు దీక్ష చేసుకోవాల్సి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మేము చక్కగా మెల్లో మాల మాలంటే ఇప్పుడు భవానీ మాలలాగా మాల లేకలు ఒక రుద్రాక్ష మాల మేము తప్పకుండా అమ్మవారి లాకెట్తో వేస్తాం. వేసినాక ఎరుపు బట్టలు తప్పకుండా ధరించాలి. చెప్పులు కూడా వేసుకోకూడదు బాబు. చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, చెప్పులు వేసుకోవచ్చా బాబు గురువుగారు మాలంటే. చెప్పులు వేసుకోకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి.
ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకోలేమన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎర్ర కండమైన భుజం మీద వేసుకొని 9 రోజులు దీక్ష చేసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు నెలసరి టైం అయిన చాలామంది బాధపడతారు. అలా ఏం ఆలోచించొద్దమ్మా. మీరు అమ్మవారి మీద భారం వేసి మీరు చక్కగా ఈ దీక్షకు ఉపక్రమించండి. మధ్యలో ఏమైనా జరిగినప్పుడు అక్కడితో ఆపేయండి. ఆపి మీ ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పండి, మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ చెప్పి కంటిన్యూ చేయమనండి. అంతేగాని దీనివల్ల మీకేమీ ఇబ్బంది దోషం ఏముండదు. తర్వాత ఇలా ఈ అమ్మవారిని 9 రోజులు చక్కగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. 9వ రోజు శుక్రవారం పడింది కాబట్టి శనివారం నాడు అమ్మవారికి ఉద్వాసం చెప్పండి బాబు. బట్టలు చక్కగా ఎరుపు రంగు బట్టలు ధరించండి. మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా గురువులు సంప్రదించి అమ్మవారి మంత్రాన్ని కానీ చక్కగా అష్టోత్తర శతనామావళి విధి విధానాలు ఇవన్నీ చెప్పాను కదా. అయితే అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అని చాలామంది సందేహం ఉంటుంది. మన శక్తి కొలత పెట్టుకోవచ్చు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చక్కగా ధూపం వేసి నైవేద్యాల కింద అమ్మవారికి బలి పెట్టాలి. వీళ్ళకి ఉగ్రదేవతలకు నైవేద్యాలు అంటారు. బలి బెల్లంతో పాయసం చేయాలి. తాటి బెల్లంతో చేయాలి. అమ్మవారికి ఎక్కువ ఇష్టం. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. తాటి బెల్లంతో పాయసం చేయాలి. తర్వాత అదే బెల్లంతో పానకం చేసి పెట్టాలి ఈ అమ్మవారి. దీనికంటే అద్భుతమైన తంత్రం ఏంటంటే ఈ అమ్మవారికి మనం అన్నం గెంజి వార్చాలి. 9 రోజులు. ఇప్పుడంటే కరెంటు కుక్కర్లు అవన్నీ వచ్చి గెంజి ఎవరు వార్చట్లేదు. కానీ ఈ 9 రోజులు ప్రత్యేకంగా అమ్మవారి కోసమైనా మనం గెంజి వార్చాలి. గెంజి వార్చి ఆ గెంజిలో కొంచెం పెరిగేసి అమ్మవారికి పెట్టాలి. ఈ 9 రోజులు కంటిన్యూగా పెట్టండి. తర్వాత ఇక మీకు మామూలు మన శరన్నవరాత్రులకి వండేటట్టు ఒకరోజు పులిహార అలా మీ శక్తి కొలత వండుకోవచ్చు. అయితే అమ్మవారికి భూమిలో పండే వస్తువులు అంటే ఎక్కువ ఇష్టం. ఈ వరాహ రూపం కదా, తల వరాహ రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి భూమి లోపల దుంపలు, క్యారెట్, బీట్రూట్ కానీ ఇలాంటి దుంప జాతి చిలకడ దుంపలు కానీ వీటితో చేసిన ఆహార పదార్థాలు పెట్టండి అమ్మవారికి. చక్కగా రోజు నివేదన బలి పెడతారు కాబట్టి అన్నం వండి అన్నంలోకి చిలకడ దుంప కూర ఒకరోజు, క్యారెట్ కూర ఒకరోజు ఇలా పెట్టండి. ఎలా అన్నం వంచేటప్పుడు అమ్మవారి కోసం వండిన అన్నం వంచండి. ఆ వచ్చిన గింజలో కొంచెం పెరిగేసి అమ్మవారికి కలిపి పెట్టండి. ఒక చిన్న చెంబుతో పెట్టండి. అసలు లెక్క అయితే నూకలతో జావ కాసి పెడితే ఇంకా మంచిది అమ్మవారి. ఇలా బాబు ఇలా చక్కగా మనకు తోచింది. మేము ఇప్పుడు కొంతమంది గురువుగారు నేను ఇవన్నీ పెట్టలేమనుకున్న వాళ్ళు ఏదో పండో పొలం పెట్టుకొని కూడా అమ్మవారిని ప్రార్థించవచ్చు. ఏ దేవతలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు చేయమనరు బాబు. మనకు ఉన్నంతలో ప్రేమతో పెడితే వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దేవత వారాహి దేవత బాబు. చక్కగా ఈ 9 రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియోకి నేను తప్పకుండా మీకు వాటికి రిప్లై ఇస్తాను. అలాగే మన వైజాగ్లో ఈ నవరాత్రులు బాగా ఘనంగా చేయాలని అనుకుంటున్నారు బాబు. అయితే నేను వైజాగ్లో ఉంటానో ఇక్కడ ఉంటానో తర్వాత నేను టైమింగ్స్ వీడియోలో తప్పకుండా చెప్తాను. వైజాగ్ వెళ్ళి అక్కడ దీక్షలు వేసే వాళ్ళకి మొదలుపెట్టి నవరాత్రులు మొదలుపెట్టి ఇక్కడికి వస్తాను తప్పకుండా. ఆ టైమింగ్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. ఇక ఈ నవరాత్రుల గురించి నేను అన్నీ చెప్పినట్టే కదా బాబు. ఇక ఏమైనా మర్చిపోయానని ఆలోచిస్తున్నాను. నైవేద్యాలు చెప్పాను. తర్వాత దీక్షా నియమాలు చెప్పాను బాబు. కింద పడుకోవాలి అమ్మవారు తప్పనిసరిగా. ఆ 9 రోజులు అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటారు కాబట్టి కింద పడుకోండి. చక్కగా కింద పడుకొని ఏకభక్తం ఒక్కటి భోజనం చేయండి బాబు. పొద్దున్న పూట అల్పాహారం చేసుకోవచ్చు, టిఫిన్. రాత్రిపూట మాత్రం ఒక గ్లాసు పాలు, అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన పండు పొలమ తినండి. అలా చక్కగా రాత్రి 9:30కి మీరు కూర్చోండి పూజకాడ. అమ్మవారి అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామాలు కానీ కవచాలు కానీ చదువుకోండి. తర్వాత అప్పుడు మీరు ఒక మంత్రాన్ని తీసుకొని చేయండి. మంత్రం తప్పనిసరిగా చేయండి. మంత్రం చేస్తేనే ఒక శక్తి ఉపాసన చేస్తే మనకున్న కర్మనాశనం అయ్యింది. ఆరాధన వేరు, మంత్రం వేరు. ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నది మంత్రం
ఉపాసన బలం అయ్యి ఉపాసన అయింది. మామూలు కవచాలు చదువుకుంటే అది ఆరాధన అయింది. అలా మీకు దగ్గరలో ఉన్న గురువు దగ్గర ఒక ఉపదేశం తీసుకోండి. ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని దగ్గర తీసుకోవాలనుకుంటే తప్పకుండా రండి. ఆ 9 రోజులకి నేను తప్పకుండా దీక్షని ఇస్తాము. చాలామంది ముందుకు వచ్చారు. మరో మంచి వీడితో మళ్ళీ కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.